అల్లం శరీరంలోని కొవ్వును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే జింజరోల్స్ మరియు షోగోల్స్ వంటి సమ్మేళనాలు శరీరంలో జీవక్రియను, మెటబాలిజం పెంచి కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. అల్లం ఆకలిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో వేడిని పెంచి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగించడానికి అల్లాన్ని వివిధ రకాలుగా తీసుకోవచ్చు. జింజర్ వాటర్. ఇది కొవ్వును తగ్గించడానికి చాలా సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గం. 1 ఇంచ్ అల్లం ముక్కను కచ్చపచ్చగా దంచుకోవాలి లేదా సన్నగా తురుముకోవాలి. 1 గ్లాసున్నర నీటిని స్టవ్ మీద పెట్టి అందులో దంచిన అల్లాన్ని వేసి బాగా మరిగించాలి. నీరు సగం అయ్యేవరకు మరిగించి ఆ తరువాత వడకట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగాలి. ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వ్యాయామం చేసే ముందు కూడా తీసుకోవచ్చు. రుచికోసం కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు. జింజర్ టీ. పాలు, చక్కెర లేకుండా అల్లం టీ తాగడం వల్ల కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 2 అంగుళాల అల్లం ముక్కను తీసుకుని సన్నగా తరిగి లేదా తురుముకోవాలి. 1 కప్పు నీటిని మరిగించి అందులో అల్లం ముక్కలు వెయ్యాలి. నీరు సగానికి తగ్గేవరకు బాగా మరిగించాలి. ఆ తరువాత వడకట్టుకుని గోరువెచ్చగా తాగాలి. కావాలంటే కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. అల్లం మరియు దాల్చిన చెక్క కలిపి తీసుకుంటే కొవ్వును కరిగించడంలో మరింత సహాయపడుతుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి ఆకలిని తగ్గిస్తుంది. 1 కప్పు నీటిని మరిగించి అందులో 1 ఇంచ్ అల్లం ముక్క మరియు 1 చిన్న దాల్చిన చెక్క వెయ్యాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. ఆ తరువాత వడకట్టుకుని తాగాలి. జింజర్ టర్మరిక్ టీ. పసుపులో ఉండే కుర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 1 కప్పు నీటిని మరిగించి అందులో 1 ఇంచ్ అల్లం ముక్క మరియు 1 టీస్పూన్ పసుపు పొడి వెయ్యాలి. 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మరిగించాలి. వడకట్టుకుని తాగాలి. అల్లాన్ని మితంగా తీసుకోవడం ముఖ్యం. అధికంగా తీసుకుంటే కడుపులో మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు.